హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము ముందుకి ఒక వీడియోతో ముందుకు వచ్చేసాను. ఇవాళ నేనైతే దొండకాయ కర్రీ చేసేసుకుంటాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్తో పాటు కొంచెం వేయించేసుకొని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవి ఫ్రై అవ్వాలి. మన వీడియోస్ ఎవరు చూస్తలేరు, లైక్ చేస్తలే, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక 2 మినిట్స్తో పాటు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నిన్న అన్ని వీడియోస్ చేస్తున్నాను, అందరికైతే సబ్స్క్రైబ్ చేస్తున్నాను, మరి నాకెందుకు చేయట్లేదు ఫ్రెండ్స్. అది మంచిగా ఫ్రై చేసేసుకొని ఈ వీడియో లేట్గా వస్తుంది ఏమనుకోకండి. లిడ్ పెట్టేసుకొని అది బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న దొండకాయలు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోవడానికి నా షార్ట్స్ కూడా పెట్టేస్తాను మీకు. నేను డాన్స్ స్కూల్కి వెళ్తున్నా కాబట్టి ఆ షార్ట్స్ మీతో అన్నీ షేర్ చేసుకుంటా ఇప్పటి వరకు. అది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అట్లా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. కలిసేటట్టు కలపాలా. ఇంకా చూద్దాం. తర్వాత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వరకు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, 2 స్పూన్స్ వరకు. కొద్దిగా తినే వరకు అంత చాలు. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. నేనైతే అనుకోకుండా మా ఇంట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం చేస్తున్నా. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా అవుతుంది కదా. తర్వాత మనం తరుక్కున్న దొండకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకోవాలండి. ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ట్రై ఇట్. ఇది వంట రానోళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. నా ఇన్స్టా పేజ్ అండ్ నా యూట్యూబ్ పేజ్ కదా మీకు బయోలో పెట్టిస్తాను, చూడండి ప్లీజ్ ఫాలో. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకొని కలుపుకొని ఇట్లా కొద్దిగా డీప్ ఫ్రై వరకు కలుపుకున్న తర్వాత ఇలా అయిపోయింది. Like, share and subscribe and like. Bye.